మీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ నోరు కొంచెం తెరిచి ఉంటుందా లేదా పిల్లల నిద్రలో చిన్నగా గురకబెడుతున్నారా? చాలా మంది పేరెంట్స్ దీన్ని ఒక ముద్దుగా ఉండే హ్యాబిట్ అనుకుంటారు, కానీ నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మౌత్ బ్రీదింగ్ ఇస్ నాట్ అ హ్యాబిట్, ఇట్ ఈస్ అ మెడికల్ కన్సర్న్. ఇవాళ మనం హైట్, వెయిట్ లేదా మార్క్స్ గురించి మాట్లాడలేదు. మీ పిల్లల ఫేషియల్ స్ట్రక్చర్, వాళ్ళ బ్రెయిన్ కందే ఆక్సిజన్ అండ్ వాళ్ళ లైఫ్ లాంగ్ హెల్త్ ని డిసైడ్ చేసే ఒక చిన్న హిడెన్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అదే టంగ్ టై. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే నేను చివర్లో ఒక 3 సెకండ్ హోమ్ టెస్ట్ చెప్తాను. దీంతోనే మీ పిల్లల హెల్త్ ట్రాక్లో ఉందో లేదో మీకు తెలిసిపోతుంది. టంగ్ టై ఎందుకు మిస్ అవుతుంది? ఎందుకంటే ఇది చాలాసార్లు బయటికి ఆబ్వియస్గా కనిపించదు. చాలా కేసెస్లో పిల్లలు నార్మల్గా మాట్లాడతారు, నార్మల్గా తింటారు, సో పేరెంట్స్ అనుకుంటారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని. కానీ ఇదొక సైలెంట్ ఎనిమీ లాంటిది. ఇది వెంటనే బయటపడదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ జా డెవలప్ అయిన తర్వాత, అంటే ఇయర్స్ తర్వాత దీని ఎఫెక్ట్ కనిపిస్తాయి. అప్పటికి జరగాల్సిన స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, టంగ్ టై ఇమీడియట్గా ప్రాబ్లం క్రియేట్ చేయదు, కానీ లాంగ్ టర్మ్లో సైలెంట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టంగ్ టై అంటే నాలుక కింద ఉండే ఒక చిన్న టిష్యూ వల్ల నాలుక మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం. కానీ మెడిసిన్లో మనం ఒక ఇంపార్టెంట్ రూల్ ఫాలో అవుతాం. వీ డోంట్ ట్రీట్ స్ట్రక్చర్, వీ ట్రీట్ ఫంక్షన్. అంటే నాలుక చూడడానికి టైట్గా ఉంది అని పాయింట్ కాదు, అది తన పని తను చేయగలుగుతుందా అది పాయింట్. నాలుక ఎప్పుడు రూఫ్ పైన ఉండాలి. ఒకవేళ ఇలా లేనప్పుడు లేదా టంగ్ ఫంక్షన్స్ దెబ్బతిన్నప్పుడు ఇది నిజమైన టంగ్ టై. ద పిల్లర్ అండ్ ద టెంట్. ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో టంగ్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది. నార్మల్గా నాలుక ఎప్పుడు మౌత్ రూఫ్లో రెస్ట్ అవ్వాలి. అక్కడ ఉన్నప్పుడు అది జా పైన ఒక కాన్స్టెంట్ ప్రెషర్ ఇస్తుంది. ఈ ప్రెషర్ వల్ల జా వైడ్గా యూ షేప్గా గ్రో అవుతుంది. టంగ్ ఇస్ ఎ న్యాచురల్ ఎక్స్పాండర్ ఆఫ్ యువర్ జా. ఇది కరెక్ట్గా జరిగితే రేపు పళ్ళు స్ట్రెయిట్గా వస్తాయి. పిల్లలు బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం రాకుండా ఇది నేచర్ ఇచ్చిన టెక్నిక్. కానీ టంగ్ టై ఉంటే ఏమవుతుంది? నాలుక ప్యాలెట్కి రీచ్ అవ్వదు, అది మౌత్ ఫ్లోర్కి పడిపోతుంది. అప్పుడు అప్పర్ జాకి కావాల్సిన ఇన్నర్ సపోర్ట్ దొరకదు. దానివల్ల ఒక డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. జా నేరో అయిపోతుంది. సపోర్ట్ లేక అప్పర్ జా నేరో అయిపోతుంది. టీత్ క్రౌడింగ్, టీత్కి స్పేస్ లేక పళ్ళు వంకర తింకరగా వస్తాయి. బైట్ ప్రాబ్లమ్స్, జా షేప్ మారడం వల్ల అప్పర్ టీత్ లోవర్ టీత్ కరెక్ట్గా సెట్ అవ్వదు. దీనివల్ల సివియర్ బైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే క్రికెట్ టీత్ చాలాసార్లు కేవలం పళ్ళ ప్రాబ్లం కాదు, నాలుక పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చిన రిజల్ట్ మాత్రమే. మీరు బయట నుండి బ్రేసెస్ వేసి పళ్ళని సెట్ చేస్తున్నారు, కానీ లోపల స్ట్రక్చర్ని సపోర్ట్ చేసే పిల్లర్ అంటే టంగ్ని మాత్రం ఫిక్స్ చేయట్లేదు. ద ఎయిర్వే అండ్ ద బ్రెయిన్ కనెక్షన్. ఇది ఇక్కడితో ఆగదు. జా నేరో అయినప్పుడు దానిపైన ఉండే నేసల్ క్యావిటీ అంటే ముక్కు ద్వారం కూడా నేరో అవుతుంది. దీనివల్ల ఎయిర్వే చిన్నగా అయిపోతుంది. దీనివల్లే మీ పిల్లలు మౌత్ బ్రీదింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు రెస్ట్లెస్గా ఉన్నారా? స్కూల్లో ఫోకస్ చేయలేక టైర్డ్గా ఉన్నారా? ఎయిర్వే స్పేస్ తగ్గితే బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. డే టైమ్ ఫోకస్ ఇష్యూస్కి, బిహేవియరల్ ఇష్యూస్కి రూట్ కాజ్ ఇక్కడే ఉండొచ్చు. Braces can fix the look, but fixing the airway and the tongue fixes life. మా క్లినిక్లో నేను చాలాసార్లు చూస్తాను, పేరెంట్స్ టీత్ వంకరగా ఉన్నాయని వస్తారు, కానీ చెక్ చేసినప్పుడు అక్కడ మౌత్ బ్రీదింగ్ ఉంటుంది, టంగ్ లో పోస్చర్లో ఉంటుంది. మనం కేవలం పళ్ళని మాత్రమే ఫిక్స్ చేస్తే ఆ రూట్ కాజ్ ఫిక్స్ అవ్వదు. అందుకే ఫంక్షనల్ అప్రోచ్ చాలా ముఖ్యం. వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్ అండ్ నాట్ జస్ట్ ద స్ట్రింగ్ అండర్ ద టంగ్. సరే, ఇప్పుడు మీ పిల్లల్ని టంగ్ ఫంక్షన్ చెక్ చేద్దాం. మీ పిల్లాడిని నోరు తెరిచి నాలుకని రూఫ్కి టచ్ చేయమని చెప్పండి. అది రూఫ్కి టచ్ అవుతుందా లేదా నాలుక టిప్ హార్ట్ షేప్లో కనిపిస్తుందా? ఇఫ్ దే స్ట్రగుల్, ఇట్స్ అ సైన్. ఇక్కడ క్లారిటీ కావాలి. ప్రతి టంగ్ టైకి సర్జరీ అవసరం లేదు, కానీ ఫంక్షన్ రిస్ట్రిక్ట్ అయ్యి గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తే మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. మోడర్న్ లేజర్ టెక్నాలజీ అండ్ మయో ఫంక్షనల్ థెరపీ ద్వారా దీన్ని మనం పర్మనెంట్గా ఫిక్స్ చేయవచ్చు. పిల్లల్లో స్నోరింగ్ ఉన్నప్పుడు అది బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, స్నోరింగ్కి బ్రెయిన్కి ఉన్న రిలేషన్షిప్ మధ్య నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.